సార్ శర్మ కమ్ క్లోజ్ అందరు సార్. పిక్చర్ రావాలి సార్, గ్యాప్ ఉంది. తనను కూడా రమ్మనండి. పరిచయం ఉంది బాగా, ఇంకా పరిచయం చేస్తారు. అదే కదా సార్, పొజిషన్ ఇక్కడ ఓకే ఓకే. అదే పోకముందు నీకు రైట్ సైడ్ గేట్లో కూడా వచ్చినాక రైట్ సైడ్ రాగానే మన్నాగా సార్ వీడియో సార్ ఓకే. మళ్ళీ పోజ్ పెట్టిద్దాం మళ్ళీ ఒకసారి. ఓకేనా మేడం? సార్ ఒక్కసారి పైకి అరే అక్కడ ఓకే బయట అవునా? నాకు ఎవరికి లేదు. 6 యాక్సెస్ ప్రదీప్ కొంచెం ఇంటికి రండి. మంచిగా అవును, కొంచెం ఎక్కువ కొంచెం కెమెరా కొంచెం you can have a coffee machine instead of a coffee machine, or you can have any other machine. You can just coffee. You can use even in చెప్పండి నీ దగ్గర చెప్పు పంపి. ఓకే, వాళ్ళు వస్తారంట. అన్ని వెటికలు ఉన్నాయి. ఈ ఎగ్జిబిషన్ చాలా బాగుంది. చాలా సంతోషం ఉంది, ఎందుకంటే ఇంతమంది వివిధ ప్రోడక్ట్స్ తీసుకొని రావడం జరిగింది. దాంట్లో ఎస్పెషల్లీ నాకు సంతోషం ఏంటంటే చాలా మంది చిన్న చిన్న ఫార్మర్ బేస్ లేకపోతే చిన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి వచ్చి మంచి ప్రోడక్ట్స్ తీసుకురావడం జరిగింది. మన తెలుగు ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో
జొన్న రొట్టెలు కానీ, మిల్లెట్స్ బేస్డ్ కానీ, లేకపోతే చిన్న చిన్న స్వీట్స్, హ్యాండ్ మేడ్ స్వీట్స్ కానీ, ఆయిల్స్ కానీ, ఇవన్నీ అన్ని రావడం, అన్ని చాలా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, చిన్న చిన్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ నుంచి రావడం అనేది రియలీ వండర్ఫుల్. దాంతోపాటు అఫ్ కోర్స్ ది బిగ్ ఇండస్ట్రీ ఈజ్ ఆల్సో దేర్. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఇలాంటి ఏవైతే ఎగ్జిబిషన్స్ ఉన్నాయో ఇవి మనకి చాలా మంచి ప్రోడక్ట్స్ ని బయటకు తీసుకురావడానికి, అలాగే బయర్స్ ని ఇంకా ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉన్నారో వీళ్ళని కలపడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇట్స్ ఎ వండర్ఫుల్ థింగ్ అండ్ ఐ విష్ అండ్ కంగ్రాచులేట్ ది organizers also very best. Sport in general, nutrition is a very big foundation for sporting performance. So sports, when you actually do nutrition, plays a very key role. So it has to be important that the right ingredients are there, whether it's the quality of the quantity of the food. I think both are very critical elements in this. సో మనకి న్యూట్రిషన్ స్పోర్ట్స్ పర్సన్స్ కి చాలా అవసరం. సో 100% మనకి మంచి ఇంగ్రీడియంట్స్, అలాగే టైమింగ్ అండ్ క్వాంటిటీ, ఆల్ ఆఫ్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది అథ్లీట్. నాకు మన దేశం ఫుడ్ అంటే మన తెలుగు వాళ్ళ సింపుల్ ఫుడ్ అండి మనకి. సో నాకు ఇష్టమైంది ఇడ్లీ బ్రేక్ఫాస్ట్, అట్లే వంటి జొన్న రొట్టెలు అంటే ఇష్టం. అలాగే నాకు మన A2 మిల్క్ ఏదైతే ఉందో వాటితో మన దేశీ కౌ దగ్గర నుంచి నా దగ్గర ఒక దేశీ కౌ, సో వాటి దగ్గర నుంచి వచ్చే పెరుగు పాలు అనేది. I think it's very important that everybody, especially sports persons, take very good care of nutrition. Right amount of protein, carbohydrate and fat is important. The right quality of carbohydrate, protein and fat is also very important. So these three things are important. While food choices ఉండొచ్చు, but definitely sugar and excessively fried items are two things which need to go out. We need to take as far as possible a lot of fruits and vegetables. Good quantity and quality of protein are very important. I think it's very very important. ఇంతమంది మనం బయట నుంచి ఫుడ్ తెచ్చుకుంటున్నాం, మనం నమ్ముతున్నాం బయట నుంచి ఫుడ్ అంతా బాగానే ఉంటుంది, బాగానే చేస్తున్నారు. బట్ యాక్చువల్లీ మనకు ఆ కంట్రోల్ లేకపోవడం ఇట్స్ రియలీ సాడ్. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ది గవర్నమెంట్ హస్ టేకెన్ దిస్ ఇనిషియేటివ్ అండ్ మేకింగ్ ష్యూర్ దట్ దే ఆర్ గివింగ్ us గుడ్ ఫుడ్. సో ఇది చాలా అవసరం. అండ్ చిన్న చిన్న ప్లేసెస్ అయినా కూడా, పెద్ద రెస్టారెంట్స్ అయినా కూడా, ప్రతిదీ ఫుడ్ సేఫ్టీ ఏదైతే వాడుతున్నారో, క్లీన్లీనెస్ ఏదైతే ఉండాలో అది మనకి చాలా అవసరం అని నేను భావిస్తాను. అండ్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ చాలా మంచిదని భావిస్తున్నాను. మనకి ఇంతకు ముందు భూమిలో మంచి సారం ఉండేది. ఈ రోజు మనకి ఆ సారం లేకుండా పోయింది. ఎందుకంటే మనం ఓవర్ ఇయర్ మనం ఏదైతే మనం కంటిన్యూస్ గా కెమికల్ ఫర్టిలైజర్స్ తోని మనం ఏదో ఒకటి చేసి మనం మంచి రాబడి తేవాలనే ఉద్దేశంతో మనకి సీడ్ లో కానివ్వండి, లేకపోతే మనకి ఫర్టిలైజర్ మెన్యూర్ లో కానీ, ఇది అంతా న్యాచురల్ లేకుండా మన సాయిల్ కి చాలా హార్మ్ చేసాము. సో మనకి వచ్చే ఫ్యూచర్ కోసం మనకి ఇది ఏదైతే ఆర్గానిక్ ఫార్మింగ్ ఉందో, మనకి న్యాచురల్ మెథడాలజీ ఉందో, వీటి ద్వారా మన భూమిలో సారాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మంచి సీడ్స్ కూడా మనం ప్రొటెక్ట్ చేసుకొని మనకి మోర్ న్యూట్రిషన్, మోర్ ఈల్డ్ ఒక్కటే కాదు, మోర్ న్యూట్రిషియస్ వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ ఇవి బయటకు తీయాల్సిన అవసరం ఉంది. వీటి మీద చాలా పని చేయాలని నేను అనుకుంటున్నాను. I wish to congratulate the government and I'm sure Chandrababu Naidu garu, being the big visionary he is, I think he'll be he will put all his efforts in taking this state of Andhra Pradesh. This is very heartening that this first edition of Food Affair has been organized in Hyderabad. The good part which differentiates this event from other events is that it gives a platform for the local industry. So if you look at the participants here, a lot of them are
SHG group members. A lot of them are local entrepreneurs, which otherwise will not find the right platform to market and present their products. What is amazing is that a lot of the products here are extremely innovative. They require a platform for them to be visible, for people to identify them, and for them to be taken to the next level. So this also happens to be at the right point in time. Most of these units have started producing over the last 6 months or so, and this event will give them a lot of advantage in terms of taking their product to newer markets. మార్నింగ్ అండి మనము విత్ ఎగ్జిబిషన్స్ తరఫు నుంచి ఫుడ్ తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో వీఆర్ డూయింగ్ ఫుడ్ అఫైర్ అని ఎగ్జిబిషన్ ఇది బేసిక్లీ ప్రాసెస్డ్ అండ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఫుడ్ గురించి పెట్టబడింది. ఇది ఫస్ట్ ఎడిషన్ అండ్ ఈ ఎగ్జిబిషన్ ఎవ్రీ ఇయర్ హైటెక్స్లో చేద్దామని డిసైడ్ అయ్యాము. హైటెక్స్ వాళ్ళు మనకి వెన్యూ పార్ట్నర్ కూడా అయ్యారు అండ్ అఫ్కోర్స్ స్టేట్ పార్ట్నర్ తెలంగాణ. అండ్ ఫుడ్ విషయంలోకి వస్తే ఫుడ్ ప్రాసెసింగ్ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ విషయానికి వస్తే హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హబ్స్ ఇన్ సౌత్. సో అందుకని మనము సౌత్ ఇండియాలో మనం ఇక్కడ ఎంచుకున్నాము హైదరాబాద్ మన క్యాపిటల్ని. అండ్ అందులోనూ మోస్ట్ ఆఫ్ ద ఎగ్జిబిషన్స్ మనం చూస్తే బాంబే, ఢిల్లీ ఇట్లాంటి ముంబై ఇట్లాంటి ప్లేసెస్లో అవుతున్నది. మన దగ్గర చాలా Hi, I'm Srikanth, business head at Hitex Hyderabad. I'm happy to be here today for the inauguration of Food Affair. Food processing sector paina unna expo andi idi. I'm happy to see so many brands, so many processed foods, so many advanced technologies and services in the food sector being presented here. There's a lot of advanced products that are being presented in the expo. Request all of you to come, take advantage of the latest products that are being exhibited here. Thank you.